నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ చూద్దాం. కేసీఆర్ ఒక శిఖరం అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు నిన్న తెలంగాణ భవన్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భాన్ని మనం చూసుకున్నాం. ప్రజలు జరుపుకున్న సందర్భాన్ని కూడా చూసాం. తెలంగాణ ప్రజలంతా కూడా తమకు ఒక పండుగ రోజుగా, ఒక పర్వదినంగా భావించారు. అభిమాన నేతకు జన ఆశీర్వాదం ఇచ్చిన సందర్భం, ఒక తల్లి కలిసిన సందర్భంలో చేతులెత్తి ఎలా మొక్కుతుందో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సాధించిన యోధుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగించిన తీరును గుర్తు చేసుకుంటూ ఏకంగా మరోసారి కేసీఆర్ గారే రావాలి, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ నిన్న కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా తన భావోద్వేగాలను వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమ పథంలో ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించి తెలంగాణలోని పల్లె పల్లెకు, గడప గడపకు సంక్షేమాన్ని ఒక సునామీలాగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో వారందరూ కూడా గుర్తు చేసుకున్న సందర్భం. దీంతోపాటు అభివృద్ధిని రాకెట్ వేగంతో సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజల జీవితాలను పూర్తిగా కాలరాస్తూ ఉన్నారు, చితివేస్తూ ఉన్నారు అని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపించింది. నిన్న వ్యవసాయ క్షేత్రంలో తన నివాసం వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు కావచ్చు, ప్రజల్ని కలిసి వారందరితో కూడా కొంత సమయాన్ని కేటాయించారు. నిన్న కేసీఆర్ గారు అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కావచ్చు, ఆ విజువల్స్ అన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా షేర్ చేసిన సందర్భం కూడా కనిపించింది. కేసీఆర్ గారు ఒక శిఖరం, ఉద్యమ శిఖరమే కాదు, తెలంగాణను సమున్నతంగా తీర్చిదిద్దిన ఒక తెలంగాణ రక్షణ కవచం కేసీఆర్ గారు అనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి. మాది సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి అంటూ ఆయన ముఖ్యమంత్రి పైన, అలాగే కాంగ్రెస్ నాయకత్వం పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఢిల్లీ ఆదేశిస్తే ఎగిరే కీలు బొమ్మల జాతి కాదు మాది అంటూ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ పతాకాను, తెలంగాణ అస్తిత్వ ప్రతీకను ఎలుగెత్తి చాటారు కేటీఆర్ గారు. మాది సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి. స్వతంత్ర పోరాటం ఏ రకంగా సాగిందో ఆ మహాత్ముని అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ గారి సారథ్యంలో సాధించిన స్వతంత్రుల జాతి మది అని మరోసారి అభివర్ణించారు. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదని కూడా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు తప్ప ఢిల్లీ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పాత బాసుల ఆదేశాలతో పనిచేసే జాతి కాదని కూడా స్పష్టం చేసిన సందర్భం. తెగువ పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తంలోనే, డిఎన్ఏలోనే ఉన్న తిరుగుబాటు కావచ్చు, చైతన్యం కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలని ప్రస్తావిస్తూ ఈ భూమిలో ఉన్న చైతన్యానికి ప్రతీకగా ఈ భూమిపుత్రుల జాతి అంటూ కేటీఆర్ గారు అభివర్ణించిన సందర్భం. మాది ఫైటర్ల జాతి కానీ నీలా ట్రేటర్ల జాతి కాదంటూ కూడా ముఖ్యమంత్రి పైన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తోంది. నాడు ఉద్యమ సందర్భంగా అయినా, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో అయినా, ప్రస్తుతం ప్రజలు అప్పగించిన ప్రధాన ప్రతిపక్ష బాధ్యతల్లోనైనా ఎప్పుడైనా కూడా మాది ఫైటర్ల జాతి, ఒక పోరాట యోధుల జాతి, సైనికుల జాతి తప్ప ట్రేటర్ల జాతి కాదు, ద్రోహుల జాతి కాదంటూ ఆయన మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ భవన్లో నిన్న కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు, ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కావచ్చు, ఆ వివరాలన్నీ కూడా ఈరోజు మనకు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు మరో కీలకమైన అంశం, మున్సిపల్ ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా కాంగ్రెస్ అరాచక పర్వం మాత్రం కొనసాగుతూనే ఉందనే అంశం కనిపిస్తూ ఉంది. అధికార బలం, అరాచక పర్వం అంటూ ఈ వార్త, పోలీసు రాజ్యం నడుస్తుందంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ సర్కారు బరితెగింపు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల మెజారిటీ సాధించినా, ఎక్కువ స్థానాలతో ముందంజలో ఉన్నా కూడా ఆ మేయర్ కావచ్చు, ఆ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా చేసే ఒక కుట్రలో భాగంగా ఏకంగా నిన్న కూడా అరాచక పర్వం కొనసాగిందనే అంశం. తొర్రూరులో 1000 మంది పోలీసుల కవాతు, మాజీ మంత్రి ఎర్రబెల్లి అక్రమ అరెస్టు, లాఠీ చార్జీలతో ఎక్కడికక్కడ వీరంగం, పట్టణాల్లో కొనసాగిన పోలీసు జులుం అంటూ ఈ వార్త. జనగామ కౌన్సిల్లో కాంగ్రెస్ గుండాగిరి చేసిందనే అంశం కనిపిస్తోంది. దళిత మహిళ అలాగే స్వతంత్ర అభ్యర్థి పైన కూడా దాడి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎత్తిన చేతిని బలవంతంగా దింపి దౌర్జన్యం చేయడం అత్యంత దారుణమని నిన్న కేటీఆర్ గారు కూడా మండిపడిన అంశం మనకు కనిపించింది.
అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీలో దుశ్శాసన పర్వం, పదవి కోసం కాంగ్రెస్ నీచ రాజకీయం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. అలాగే జనగామలో హాల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే పల్లా అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అరాచకాలను నిరసిస్తూ రోడ్డుపై నిన్న బాల్క సుమన్తో పాటు కోవ లక్ష్మి గారు కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సందర్భం మనకు కేతన్పల్లి ప్రాంతంలో కూడా మనకు కనిపించింది. కేతన్పల్లి బంద్కు బీఆర్ఎస్ అలాగే సిపిఐ పిలుపునిచ్చింది. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ప్రజలంతా కూడా ఈ బంద్లో పాల్గొంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.